ఎవరైతే ఆస్పిరెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి మన జాబ్ క్యాలెండర్ ద్వారా మంచి అవకాశాలు అయితే ఉంటాయి. జాబ్ క్యాలెండర్ చూసుకొని మన ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ 2026 మంత్ వైజ్ ఎగ్జామ్ డేట్ చూసినట్టయితే నోటిఫికేషన్ ఫుల్ షెడ్యూల్ అంటే ఏ మంత్లో ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్స్ రిలీజ్ అవుతాయో చూద్దాం. ఓకే, దీన్ని బట్టి మనము ప్రిపరేషన్ అనేది ఒక ప్లానింగ్తో నోటిఫికేషన్ అనేది ముందుగానే వస్తుందని తెలుస్తుంది కాబట్టి మనం ఒక ప్లానింగ్లో చదువుకోవచ్చు అన్నమాట. అంటే ఏ మంత్లో ఏ సిలబస్ కవర్ చేయాలి, ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి అనేది మనకి ముందుగానే ఐడియా ఉంటుంది కదా, అందుకని. ఓకే, గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ 2026 కంప్లీట్ ఓవర్వ్యూ. ఓకే, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, this government job calendar will help you to track all major exams, notifications, admit cards and results in one place. Okay, మనకు ఈ నోటిఫికేషన్ ఈ వీడియో ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం టోటల్గా 2026లో ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి, అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుస్తాయన్నమాట. చూద్దాం. ఫ్రమ్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, యూపీఎస్సి టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో పెట్టడం జరుగుతుంది. మేజర్ ఎగ్జామ్స్ చూసినట్టయితే ఇక్కడ మేజర్ ఎగ్జామ్స్ ఏమున్నాయండి? దిస్ క్యాలెండర్ ఇంక్లూడ్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఎంటీఎస్. ఓకే, ఈ ఇయర్లో రిలీజ్ అయ్యే ఎగ్జామ్స్. ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్ చూసినట్టయితే ఎన్టీపీసీ, గ్రూప్ డి. నెక్స్ట్ యూపీఎస్సి చూసినట్టయితే సివిల్ సర్వీసెస్, ఎన్డీఏ. ఓకే, నెక్స్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ చూసినట్టయితే ఐబీపీఎస్ పీఓ, క్లర్క్, ఎస్బీఐ పీఓ. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చూసినట్టయితే పోలీస్, టీచింగ్, హైకోర్టు. ఇవన్నమాట ఈ మంత్లో ఈ ఇయర్లో రిలీజ్ అయ్యాయి. ఓకే, మంత్ వైజ్ చూసినట్టయితే మరి జనవరి మంత్లో ఏంటి? ఎస్ఎస్సి, ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చింది. బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్. ఓకే, స్టేట్ పిఎస్సి నోటిఫికేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఫోకస్, స్టార్ట్ ప్రిపరేషన్, అప్లై ఎర్లీ. ఓకే, మనం తొందరగా మన ప్రిపరేషన్ పైన ఫోకస్ చేసి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఏప్రిల్ 2026లో చూసినట్టయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్ రిలీజ్డ్. ఓకే, ఆల్రెడీ మార్చ్లో ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ కంప్లీట్ అయిందిగా. నెక్స్ట్ ఏప్రిల్లో చూసినట్టయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హైకోర్టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే మే మంత్లో ఏమొస్తాయి? మరి మే మంత్లో చూసినట్టయితే యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఉండొచ్చు. మల్టిపుల్ లాస్ట్ డేట్స్ ఎన్టీపీసీకి, బీపీసీఎల్కి, ఎన్హెచ్పిసి. ఓకే, నెక్స్ట్ జూన్ మంత్లో చూసినట్టయితే జూన్ టు జూలై మంత్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి ఎగ్జామ్స్. నెక్స్ట్ బ్యాంకింగ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐబీపీఎస్పీఓ, ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఇందులో. ఓకే, నెక్స్ట్ ఆగస్టు టు సెప్టెంబర్లో ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. ఐబీపీఎస్ పీఓ అండ్ క్లర్క్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 ఉండొచ్చు. ఆగస్టు టు సెప్టెంబర్ అనుకున్నాం కదా. ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత 1 మంత్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఎప్పుడైనా కండక్ట్ చేయొచ్చు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్స్ కట్ ఆఫ్ కూడా పెట్టడం జరుగుతుంది డిసెంబర్ వరకు. ఓకే, ఫైనల్ సెలక్షన్ స్టేజ్ అన్నమాట ఇది డిసెంబర్ ఈ ఇయర్లో. ఓకే, ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇంక్లూడెడ్. ఏంటి ఇంపార్టెంట్ అప్డేట్స్? మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ద్వారా జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిట్ కార్డ్స్, ఎగ్జామ్ డేట్స్, ఆన్సర్ కీస్, రిజల్ట్స్ అండ్ కట్ ఆఫ్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని ఫాలో అయినట్టయితే నోటిఫికేషన్స్ ఏ మంత్లో రిలీజ్ చేస్తారు అనేది తెలుసుకోవచ్చు. వాటికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మనకి వాట్సాప్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది.
యూట్యూబ్ ఛానల్లో కూడా ఇవన్నీ వీటి డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్స్కు సంబంధించి, ఎగ్జామ్ డేట్స్కు సంబంధించి, ఆన్సర్ కీస్కు సంబంధించి, నెక్స్ట్ రిజల్ట్స్ అండ్ కట్ ఆఫ్స్కు సంబంధించి, మన ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైంలో ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన కంప్లీట్ స్ట్రాటజీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక్కడ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ 2026 ఎలా ప్రిపేర్ అవ్వాలి? మరి ప్రిపేర్ అవ్వాలంటే స్టడీ స్మార్ట్, ఫోకస్ ఆన్ మ్యాథ్స్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ ఫోకస్ చేయాలి. మ్యాథ్స్, రీజనింగ్ ఇక్కడ చూసినట్టయితే మ్యాథ్స్ పైన, రీజనింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే వీటికి సంబంధించి మోడల్స్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అనుకోండి, క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తాయో తెలియదు, కానీ నెగ్లెక్ట్ చేయొద్దు. బట్ మ్యాథ్స్, రీజనింగ్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి. అంటే దానికి 30కి 30 ఇప్పుడు ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్లో చూసినట్టయితే 30 మార్కులకు ఉంటుంది ఎగ్జామ్. 30 మార్కుల్లో 30/30 స్కోర్ చేయాలి. ఇప్పుడు 2 మ్యాథ్స్, రీజనింగ్ ఈ రెండింటిలో 60/60 వచ్చాయనుకోండి, జీకే ఇంకొకటి జనరల్ అవేర్నెస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కలిపి 40 మార్క్స్కి ఉంటుంది. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కలిపి 40 మార్క్స్కి అయినట్టయితే ఇంకొక 10 మార్క్స్ కరెంట్ అఫైర్స్ నుండి వస్తాయి. దానిపైన ఫోకస్ చేయాలి. కంపల్సరీ ఒక 1 అవర్ టైం పెట్టాలి. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ ఓ 1 అవర్ ప్రిపేర్ అవ్వాలి. అది ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ చూసినట్టయితే ఇంగ్లీష్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట అందులో. సో 4కి 4 ఒక 4 అవర్స్ ప్రిపేర్ అయ్యి ఒక 2 అవర్స్ ఎలా ఉంటుందంటే, ఎగ్జామ్ 3 మంత్స్ అనగా 3 మంత్స్ ఉంది అన్నప్పుడు 3 మంత్స్ కూడా డైలీ ఒక 2 అవర్స్ పెట్టుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుండి మాత్రం తప్పకుండా మోక్ టెస్ట్లు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అటెంప్ట్ చేసి అనాలిసిస్ చేయాలి. అది స్ట్రాటజీ అంటే. ఓకే, టైం మేనేజ్మెంట్, స్టడీ 6 to 8 అవర్స్ డైలీ. చెప్పాను కదండి, 6 నుండి 8 గంటల మధ్యలో కంపల్సరీ చదవాలి. కంపల్సరీ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్లో ముందు ఉండే అవకాశం ఉంటుంది, కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, డివైడ్ టైం ఇంటూ సబ్జెక్ట్స్. టైం ఒకటే టైం పాస్ చేయకుండా ఏంటి ఒక సబ్జెక్ట్ను పట్టుకొని అదే పనిగా ఊరికనే టైం పాస్ చేయడం కాదు. అది ఎగ్జామ్ ఈ 1 అవర్లో టైం పెట్టుకున్నామంటే ఆ 1 అవర్లో ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ రాయాలి, అనాలిసిస్ చేయాలి. ఆ విధంగా స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకోవడం మంచిది. ఓకే, మరి మోక్ టెస్ట్లు ఎప్పుడు అనాలిసిస్ చేయాలి? మోక్ టెస్ట్లు తప్పకుండా అటెంప్ట్ వీక్లీ మోక్ టెస్ట్. ఓకే, ఎగ్జామ్ డేట్ రిలీజ్ అయ్యే వరకు కూడా ప్రతి వీక్ ఒక మోక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. కంపల్సరీ అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ లేకుండా నువ్వు ఎన్ని ఎగ్జామ్స్ రాసినా వేస్ట్. సో కంపల్సరీ అనాలిసిస్కి టైం అనేది పెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ కంపల్సరీ లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ప్రిపేర్ అవ్వాలి. దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలన్నమాట. మన యూట్యూబ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ పెడతాం. సో కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వడం మంచిది. యూట్యూబ్ ఛానల్లో జస్ట్ ఒక పని, టీ తాక్కుంటూనో, టిఫిన్ తినుకుంటూనో, లేదు ఏదో ఒక వర్క్ చేసుకుంటూ అయినా, చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ అయినా హెడ్సెట్ కనెక్ట్ చేసి వినొచ్చు. ఎందుకంటే మనది ఇంగ్లీష్ టు తెలుగు ఛానల్ కాబట్టి ఇంగ్లీష్ నుండి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా. సో ఆ పని, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ మన ఛానల్ నుండి డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చండి. ఓకే, నెక్స్ట్, వై దిస్ జాబ్ క్యాలెండర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు మన జాబ్ క్యాలెండర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అవాయిడ్ మిస్సింగ్ డెడ్ లైన్స్. మనకు లాస్ట్ డేట్ తెలియాలి అంటే, లాస్ట్ డేట్ తెలియకపోతే మనం టైం వేస్ట్ చేస్తాం. లాస్ట్ డేట్ వచ్చేసరికి నెట్ సర్వర్ అనేది డౌన్ అయ్యే ప్రమాదం ఉంటుంది కదా. అందుకని ప్లాన్ ప్రిపరేషన్ ఎఫెక్టివ్లీ. సో ఈ టైం లిమిట్ ఉంది అంటే ఫాస్ట్గా మనం ప్రిపేర్ అవ్వాలని ఒక హోప్ ఉంటుందన్నమాట. స్టే హెడ్ ఆఫ్ కాంపిటీషన్లోనే ఉంటాం. సరే ఈ ఎగ్జామ్ అయిన తర్వాత ఇంకేముండదు కదా అని రిలాక్స్ అవ్వకుండా కంటిన్యూ అవుద్దన్నమాట. అర్థమైందా? అందుకని మన జాబ్ క్యాలెండర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఓకే, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, స్టే కనెక్టెడ్. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. ఓకే, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో మనకు అప్డేట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో, సర్కారీ జాబ్ అప్డేట్స్లో. వాటికి సంబంధించిన న్యూ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిట్ కార్డ్స్, రిజల్ట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే,
గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇన్ 2026? ఈ 2026లో ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఏంటి? యూపీఎస్సి, ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ టాప్ ఎగ్జామ్స్. హౌ టు ప్రిపేర్ ఫర్ మల్టిపుల్ ఎగ్జామ్స్, మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి? కామన్ సిలబస్ ఉంటుందండి. ఏంటి? జనరల్ అవేర్నెస్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, కరెంట్ అఫైర్స్, ఇంకా ఏంటి? రీజనింగ్, మ్యాథ్స్, ఇవి కామన్ సిలబస్. ఇప్పుడు రైల్వేస్లో చూసినట్టయితే ఏంటి? క్వాంటిటేటివ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జనరల్ అవేర్నెస్ ఉంటుంది రైల్వేస్లో. ఎస్ఎస్సి, సిజిఎల్లో ఎస్ఎస్సి పరంగా చూసినట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరంగా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో కామన్ సిలబస్ కాబట్టి డైలీ ఒక 4 గంటలు 4 సబ్జెక్టులు పెట్టుకున్నాం. 4 to 4 to 8 అవర్స్, లేదు 6 to 8 అవర్స్ పెట్టుకొని ప్రిపేర్ అయినట్టయితే కామన్గా అన్ని అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాంకింగ్లో చూసినట్టయితే ఏంటి? ఇంగ్లీష్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ ఉండదు బ్యాంకింగ్లో. ఏంటి? మ్యాథమెటిక్స్ ఒకటి, రీజనింగ్ ఒకటి, ఇంగ్లీష్ ఉంటుంది. అలాగా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు యూపీఎస్సీలో చూసినట్టయితే రీజనింగ్, క్వాంటిటేటివ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంకేంటి? జనరల్ అవేర్నెస్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అన్నమాట. సో ఇలాగా ఒక్కో ఎగ్జామ్కి సపరేట్గా ప్రిపేర్ అవ్వడం కంటే కంబైన్డ్గా అన్ని సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే మనం ఏదైనా అటెంప్ట్ చేయొచ్చు కదా, అలా అన్నమాట. ఓకే, హౌ టు ప్రిపేర్ ఫర్ మల్టిపుల్ ఎగ్జామ్స్, ఫోకస్ ఆన్ కామన్ సిలబస్ అండ్ డైలీ ప్రాక్టీస్, వేర్ టు గెట్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. ఓకే, ఫాలో ట్రస్టెడ్ జాబ్ పోర్టల్స్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్స్. మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయినట్టయితే డైలీ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ఫాలో అవ్వచ్చు. ఫాలో అయ్యి నోటిఫికేషన్ రిలీజ్ అయిందో అది అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్, ఒక జాబ్కు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, కట్ ఆఫ్ మార్క్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మరి సిలబస్ ఏంటి, ఏ ఎగ్జామ్కి ఏ సిలబస్ ఉంటుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ఛానల్స్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.